ప్రార్థనలో ఉన్నప్పుడు శోధన వస్తుంది, ప్రార్థనలో ఉన్నప్పుడు నిద్ర వస్తుంది, ప్రార్థనలో ఉన్నప్పుడు ఎన్నో పనులు గుర్తొస్తాయి, ప్రార్థనలో ఉన్నప్పుడు ఎక్కడో మర్చిపోయిన పాతవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. ఇవన్నీ ఎవరు మన జీవితంలో ప్రలోభ పెడతారు అని మనం ఆలోచన చేస్తే దుష్టుడు వాటికి సమయము హెచ్చిస్తూ ఉంటాడు. కానీ ఇలాగే దావీదు కూడా మిస్టేక్ చేశాడు. ఎందుకు అంటే అందరూ యుద్ధానికి వెళ్తూ ఉన్నారు, అందరూ మంచి కార్యము చేయడానికి వెళ్తూ ఉన్నారు, ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఈ దైవజనుడు ఏం చేశాడంటే ప్రార్థించవలసిన సమయంలో పడుకుంటూ ఉన్నాడు, పడుకోవలసిన సమయంలో తిరుగుతూ ఉన్నాడు. ఈ చేయరాని పని చేయడం ద్వారానే శత్రువు చేతికి మనము అప్పగించబడుతూ ఉన్నాం. ఈ యొక్క దావీదు అలాంటి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత చూడకూడని కార్యము చూసి కుమారుని కోల్పోయాడు. తన బ్రతుకును తిరిగి మరల దేవుణ్ణి కట్టుకున్నాడు.